హాయ్ గైస్, అందరికీ ఫిరోజ్ గైడ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నింటినీ బాగా ఇన్ఫర్మేటివ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోస్లో మీకంటూ కరెంట్ అఫైర్స్ని, అలాగే మనకంటూ వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ని, అలాగే మన చుట్టుపక్కల జరిగే స్కీమ్స్, మనకి తెలియని స్కీమ్స్ చాలా వరకు ఉంటాయి కదా, వాటి గురించి ఈ ఛానల్లో ఇప్పటి నుంచి మీకోసం నేను తీసుకొని వస్తాను. సరే, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఫిరోజ్ గైడ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు మనం మెయిన్గా గవర్నమెంట్ లాంచ్ చేసిన 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొట్టమొదటిది విశ్వకర్మ యోజన. ఇది పిఎం గారు లాంచ్ చేశారు. ఇది చేనేత కార్మికులకి, అలాగే కార్పెంటర్లకి, అలాగే చేతి పని ఏదన్నా వాళ్ళ సొంతంగా నేర్చుకున్న స్కిల్స్ అనేటివి నేర్చుకోవడానికి పిఎం గారి చేత ఈ స్కీమ్ లాంచ్ చేయబడింది. ఈ స్కీమ్లో భాగంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి, మీకంటూ ఒక టూల్ కిట్ని ఇచ్చి, మీకు కావాల్సిన విధంగా మీ బిజినెస్ని మీరు గ్రోత్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి మీకు హెల్ప్ కూడా లభిస్తుంది. ఇది విశ్వకర్మ యోజన. అలాగే దానితో పాటుగా రెండవది మనకి ఆయుష్మాన్ భారత్ అనేసి ఇంకొక స్కీమ్ ఉంది. పిఎం గారి చేత ఇది కూడా లాంచ్ చేయబడింది. ఈ పథకం కింద మనకి 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ చేత ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఈ స్కీమ్ గురించి చాలా వరకు తెలియదు జనాలకు. పేద మధ్యతరగతి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేసింది అనమాట. దీనికి అర్హులు బిలో పవర్టీ లైన్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా మీరు కామెంట్ సెక్షన్లో ఏ స్కీమ్ గురించి మీకు డీటెయిల్గా కావాలనుకుంటున్నారో ఆ స్కీమ్ గురించి మీరు కామెంట్స్లో మెన్షన్ చేశారంటే నేను దానికి సంబంధించి పర్టికులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక మూడో పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం. ఈ బీమా అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఏ బ్యాంకులో అయినా ఖాతా ఉండని మీకు జస్ట్ 20 రూపాయలని మీరు చెల్లిస్తే చాలు, మీకు 2 లక్షల వరకు ప్రమాద బీమా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట. మీకంటూ 2 lakhs వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు. సో మీకంటూ ఉన్న బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళి పిఎం సురక్ష బీమా యోజనని మీరు అప్లై చేసుకుంటే 20 రూపీస్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. మీకంటూ ఒక 2 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలా మనకే తెలియని చాలా స్కీమ్స్ ఉన్నాయి. మున్ముందు ఇలా స్కీమ్స్ గురించి చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటి విశ్వకర్మ యోజన గురించి. ఇది చేనేత కార్మికులకి, అలాగే చేయి వృత్తి నేర్చుకున్న వాళ్ళకి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి చేసిన పథకం. అలాగే రెండోది ఆయుష్మాన్ భారత్. ఇది హెల్త్ ఇన్సూరెన్స్. 5 lakhs వరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. అలాగే మూడవది మనకు ఉంటూ ఉండేది పిఎం సురక్ష బీమా యోజన. ఇది 20 రూపాయలు చెల్లిస్తే మనకంటూ 20 రూపాయలలో మనకి 2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 పథకాల గురించి ఈరోజు తెలుసుకున్నాము. వీటి గురించి కావాలంటే డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మెన్షన్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ నుంచి వచ్చే రెగ్యులర్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే, స్కీమ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావాలనుకుంటే నా ఛానల్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఛానల్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను మీతో పాటుగా ఎప్పుడు టచ్లోనే ఉంటాను. థ్యాంక్ యూ.